షబ్బీర్ అలీ అనుచరుల దౌర్జన్యం, కాంగ్రెస్ కార్యకర్తని చంపేస్తామని బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారం రెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అనుచరుడు వైఎస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కబ్జా భాగోతాన్ని కాంగ్రెస్ కార్యకర్త మధుసూదన్ రెడ్డి బయటపెట్టాడు. దీంతో మధుసూదన్ రెడ్డి ఆర్టీఐ ఫైల్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డిపై నరసింహారెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే నరసింహారెడ్డిపై మధుసూదన్ రెడ్డి ఆరోపణలు చేశారు. చూసినలా షబ్బీర్ అలీ అనుచరుడు రెడ్డే నరసింహారెడ్డి. ఈ నరసింహారెడ్డి మళ్ళీ ఏ రెడ్డిని బెదిరించిండు? మధుసూదన్ రెడ్డిని బెదిరించిండు. ఈయన గతంలో ఏదో కేసులలో కూడా ఇరుక్కున్నట్టు కనబడుతుంది. నీ ఫోటో కొంచెం క్లియర్గా ఇస్తే బాగుండు. నరసింహారెడ్డి ఫోటో కొంచెం క్లియర్గా ఇస్తే బాగుండు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మీ పాలన వచ్చినాక సామాన్యులు పక్కన పెట్టు, కానీ రెడ్డిలని ఏడిపిస్తున్నావు. రెడ్డిలతో అనుకునేటట్టు చేస్తాను. రెడ్డిల మీదనే ఉచ్చబోసేటట్టు చేయించినావు. ఏది? చింతపండు గానితోటి. మరి నీకు ఎందుకు అంత కక్ష అర్థమైతలేదు. వాడు ఏం చేసిండు? ఉండి రెడ్డిలో కూర్చో అన్నాడు. వాడు కథం. పాపం రెడ్డిలు ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి రెడ్డిలది. ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు, కానీ ఇప్పుడు పుసుకున్న వాడిని ఏమన్నా అందామా అంటే ఇగో రెడ్డిలకు అధికారం వచ్చింది, దౌర్జన్యం చేస్తాననే కాడికి వాళ్ళు కొని ఇక పించుక సత్తాను వాళ్ళు, పిసుకొని సత్తాను వాళ్ళు పాపం. ఇక ఇది ఇప్పుడు మధుసూదన్ రెడ్డి మీద ఏకంగా నరసింహారెడ్డి బెదిరింపులకు దాడికి ఆలోచన చేస్తాను. ఈయన షబ్బీర్ అలీ అనుచరుడు. ఇట్లున్నదే అని పాలనలా రెడ్డిలకు భద్రత లేదు, రెడ్డిలకు గౌరవం లేకుండా అయిపోయింది. రెడ్డిలకు గౌరవం లేదు, భద్రత లేదు, రెండు లేదు. ఆఖరికి వ్యవసాయం చేసుకునే రెడ్డి రైతులకు కూడా భరోసా లేకుండా పోయింది. మొన్న రాయిరెడ్డిని జైలు ఎత్తివి, నిన్న అక్కడ జగిత్యాలలో భూమారెడ్డి కన్నీళ్లు పెట్టుకొని చిన్నపిల్లగాళ్ళలాగా ఏడ్చాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలనలో రెడ్డిలకు భరోసా లేదు, రెడ్డిలకు గౌరవం లేదు. రెడ్డిలకు మొత్తం ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే రెడ్డిలకు మొత్తం ఒక అవమానం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. రెడ్డి అనే ఒక వర్గానికి అవమానం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి అని చెప్పుకుందామంటేనే వాళ్ళు ఈరోజు బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ దాకా తీసుకొచ్చింది ఆయన.